మొటిమలతోటి బాధపడుతున్నారా? మొటిమలకి ఎటువంటి టాబ్లెట్స్ తీసుకున్నా కానీ, క్రీమ్స్ తీసుకున్నా కానీ, వాడుకున్నా కానీ మళ్ళీ మళ్ళీ వచ్చేస్తున్నాయి అనంటే, అలానే తగ్గట్లేదు అనంటే ఏ విధమైన ట్రీట్మెంట్స్ తీసుకోవాలి అని ఆలోచిస్తున్నారనంటే, ఈ ఇన్ఫర్మేషనల్ అవేర్నెస్ వీడియోతోటి అనేక సందేహాలకి, అపోహలకి, ప్రశ్నలకి జవాబు దొరుకుతుందని ఆశిస్తున్నాను. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్ అండ్ సీనియర్ డెర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. చాలామందికి మొటిమలు అనేటివి చాలా ఈజీగా తగ్గిపోతాయని అనుకుంటూ ఉంటారు, కానీ చాలామందికి అది మొండిగా తయారైపోతూ ఉంటాయి. ఎన్ని రకాలైన ట్యాబ్లెట్స్ తీసుకున్నా కానీ మళ్ళీ వెనక్కి వచ్చేస్తూ ఉంటుంది. అలానే ట్యాబ్లెట్స్తో పాటు కొన్నిసార్లు కొంతమంది పీల్స్ ట్రీట్మెంట్స్ కూడా చేయించుకుంటూ ఉంటారు, లేజర్స్ చేయించుకుంటూ ఉంటారు, కానీ అది సక్సెస్ఫుల్ కాకుండా మళ్ళీ మొటిమలు వచ్చేస్తూ ఉంటాయి. అలానే నల్ల మచ్చలు కూడా అయిపోతూ ఉంటాయి. ఈ నల్ల మచ్చలు అయిపోయిన దానికి మళ్ళీ ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలని ఆలోచిస్తూ ఉంటారు. నలుగురితో వెళ్ళటానికి కాన్ఫిడెన్స్ లెవెల్స్ కూడా బాగా తగ్గుతూ ఉంటాయి. ఎందుకు అవుతుంది ఇలా? మొటిమలు అనేటివి చాలా మొండి కండిషన్స్ అండి, క్రానిక్ కండిషన్స్. మనం అనుకుంటాము మొటిమలు అనేటివి వయసు రీత్యా వస్తుంది పోతుంది అని అనుకుంటాం, కానీ వయసు రీత్యా వచ్చినా కానీ కొన్నాళ్ళు కొంతమందికి ఉండిపోతూ ఉంటుంది. ఎందుకనంటే అమ్మాయిల్లో పాలిసిస్టిక్ ఓవేరియన్ సిండ్రోమ్ అనే కండిషన్స్ కొన్ని సబ్ క్లినికల్ లెవెల్లో కూడా పనిచేస్తూ ఉంటాయి. సబ్ క్లినికల్ అంటే ఏంటి? సబ్ క్లినికల్ అంటే మనకి రక్త పరీక్షల్లో దొరకకుండా, అల్ట్రాసౌండ్లో దొరకకుండా, అలానే ఆండ్రోజెన్స్ అనేటివి అంటే మొగ హార్మోన్స్ ఏవైతే అమ్మాయిల్లో ఉంటుందో అది కొద్దిగా ఎక్కువ పెరుగుదల ఉంటుందన్నమాట. మొగ హార్మోన్స్ అనేటివి అమ్మాయిల్లో ఖచ్చితంగా ఉంటుందండి. ఎందుకనంటే కండరాలకి, ఎముకలకి హెల్ప్ చేయటానికని ఉంటుందన్నమాట. అది ఎక్కువ మోతాదులో ఉంటే కనుక మొటిమలకి దారితీస్తుంది, అవాంఛిత రోమాలకి దారితీస్తుంది, అలానే జుట్టు ఊడిపోవటం, తలపైన మాడపైన జుట్టు ఊడిపోవటానికి దారితీస్తూ ఉంటుంది. దీనికి ఏ విధంగా మనం ట్రీట్మెంట్స్ అనేటివి చేసుకోవాలి అని అంటే, మనం మంచిగా నెమ్మదిగా ట్రీట్మెంట్స్ అనేటివి మనం చేసుకోవచ్చు అండి. లేజర్స్, పీల్స్ ఇవన్నీ ఉంటాయి. కానీ అసలుకి ఈ మొటిమలకి లేజర్స్, పీల్స్ అనేటివి ఎప్పుడెప్పుడు చేస్తారని కూడా ఆలోచిస్తూ ఉంటారు. మొటిమలు వచ్చిన దానికి కారణాలు ఏంటి, ఏ విధంగా ఉంటాయి, ఏ స్టేజెస్ ఉంటాయి అనే దాని గురించి నేను నా పాత వీడియోలో చెప్పానండి. ఈ వీడియో సిరీస్లో లేజర్స్, పీల్స్ గురించి అని ఈ వీడియోలో చెప్తున్నాను. మన చర్మంలో మొటిమలు అనేటివి 4 స్టేజెస్లో ఉంటాయండి. 4 స్టేజెస్ అని అంటే కొమిడోన్స్ అనేటివి అంటాం అనమాట. కొమిడోన్స్ అనేటివి ఎలా ఫామ్ అవుతాయి? ఆయిల్ గ్లాండ్స్లోంచి ఆయిల్ అంతా ఎక్కువగా సెక్రీషన్ అయ్యి అక్కడికి వచ్చి అంత ఇరుక్కుపోతూ ఉంటుందన్నమాట. ఈ ఆయిల్ అంతా అక్కడ ఇరుక్కుపోవటంతో అక్కడ చర్మంలో కొమిడోన్స్ అనేటివి ఫామ్ అవుతూ ఉంటాయి. ఈ కొమిడోన్స్ అనేటివి డర్ట్, డెడ్ సెల్స్ అక్కడ ఇరుక్కుపోవటంతో బయటికి రాలేకుండా అక్కడ ఇరుక్కుపోతాయి. అక్కడి నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ లోపలికి వెళ్ళి అక్కడ దాన్ని తినేసి పస్ లాగా తయారు చేస్తుంది అనమాట. దాన్ని పస్చులార్ యాక్నే అని అంటారు. అలాగే నాడ్యులార్ యాక్నే అని కూడా ఉంటుందండి. నాడ్యులార్ అంటే గడ్డలాగా తయారవుతుంది. సిస్టిక్ యాక్నే అంటే బుగ్గలాగా తయారైపోతుంది. ఆ బుగ్గలాగా తయారైన దాంట్లో ఖచ్చితంగా పస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఈ విధంగా స్టేజెస్ ఆఫ్ యాక్నే ఉంటాయి. లేజర్స్, పీల్స్ ఏ స్టేజెస్ నుంచి స్టార్ట్ చేయొచ్చు అని అడుగుతూ ఉంటారు. కొమిడోనల్ స్టేజ్ ఉన్నప్పుడు మనకి పీల్స్ అనేటివి చేస్తామండి. పాపులార్ స్టేజ్, పస్చులార్ స్టేజ్లో ఉన్నప్పుడు మనం లేజర్స్, పీల్స్ 2 కాంబినేషన్ చేయొచ్చు. కొమిడోనల్ స్టేజ్లో ఉన్నప్పుడు మనకి కొమిడోన్ ఎక్స్ట్రాక్షన్ అంటారు. నెమ్మదిగా ప్రెస్ చేసి అది బయటికి తీయటానికి అనేది హెల్ప్ చేస్తూ ఉంటుందన్నమాట. అలానే పస్చులార్ యాక్నే, నాడ్యులార్ యాక్నే, నాడ్యులార్ సిస్టిక్ యాక్నే ఉన్నప్పుడు, నాడ్యులో సిస్టిక్ యాక్నే అంటే బుడగలాగా ఉన్నప్పుడు దానికి కొద్దిగా ఇన్సిషన్ ఇచ్చి ఆ పస్సునంతా తీసేస్తారు. పస్చులార్ చీము ఉంటే గనక, పాపులార్ యాక్నే ఉంటే గనక లేజర్, పీల్స్ అవి కాంబినేషన్ చేస్తే మంచి రిజల్ట్స్ అనేటివి ఉంటాయండి. వైటమిన్ ఏ డెరివేటివ్ ట్యాబ్లెట్స్ తీసుకోవటం, యాంటీబయాటిక్స్ తీసుకోవటం, అలానే ఇతరత్ర ప్రొసీజర్స్ అవి చేసుకుంటూ ఉంటే చర్మంలో బెటర్ రిజల్ట్స్ అనేటివి మనకి ఉంటాయన్నమాట. ఈ విధంగా మొటిమలు అనేటివి డయాగ్నోస్ చేసుకొని దానికి తగ్గట్టుగా మనం ట్రీట్మెంట్ అనేది చేసుకుంటూ ఉండాలి. మరి లేజర్ అంటే చాలా హానికరం ఉండొచ్చు కదా సార్, అలాంటప్పుడు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఏ విధంగా లేజర్ సేఫ్ ఉంటుంది అని చాలామంది ఆలోచిస్తూ ఉంటారు, జంకుతూ ఉంటారు. లేజర్స్ అనేటివి పీల్స్ కంటే, కెమికల్ పీల్స్ కంటే చాలా సేఫ్గా ఉంటాయండి. లేజర్స్ అనేది ఎలా చేస్తాము? మొటిమలకి మనం ఒక చిన్న కార్బన్ లాంటి పేస్ట్ ఇక్కడ అంతా అప్లై చేస్తామండి. ఇక్కడ అంతా అప్లై చేసినాక ఏమవుతుందనంటే చర్మం మీద అక్కడంతా ఒక లేయర్గా ఫామ్ అయినాక అక్కడ లేజర్ తోటి దాని మీద అక్కడ చేస్తారు. అలా లేజర్ తోటి చేయడంతో ఏమవుతుందనంటే అక్కడ ఉన్న కార్బన్ అనేది లేజర్ని అక్కడ అబ్జర్వ్ చేసేసుకొని గాలిలో ఎవాపరేట్ అయిపోతుందన్నమాట. ఆ గాలిలోకి ఎవాపరేట్ అయిపోయేటప్పుడు కార్బన్ అక్కడ ఉన్న బ్యాక్టీరియాని తీసుకొని ఎవాపరేట్ అవుతుంది. ఎందుకంటే అక్కడ టెంపరేచర్ కూడా పెంచుతుంది అనమాట.
టెంపరేచర్ ఎంతగా పెంచుతుంది? మన హ్యూమన్ బాడీ టెంపరేచర్ 37 డిగ్రీస్ ఉంటే అక్కడ టెంపరేచర్ 42కి పెరుగుతుందన్నమాట. అక్కడ 42కి పెరిగేటప్పటికి ఏమవుతుందనంటే చర్మంలో పైన పొర వరకు మాత్రమే అక్కడ టెంపరేచర్ పెరుగుతుంది. అది కూడా క్షణంలో మాత్రమే మనకు అవుతుందన్నమాట. ఎంతో తక్కువ శాతం క్షణంలో ఎంతో తక్కువ సమయంలో మనకు అది ఆ విధంగా అవుతుందన్నమాట. దాంతో అక్కడ చర్మంలో మార్పులు అనేటివి వస్తాయి. ఎలా మార్పులు వస్తాయి? పాజిటివ్ మార్పులు అనేటివి వస్తాయి. ఏ విధంగా పాజిటివ్ అవుతుంది? ఒకటి, బ్యాక్టీరియా అనేది అక్కడ ఉన్నది తగ్గిపోతూ ఉంటుంది. రెండోది, అక్కడ ఇన్ఫ్లమేషన్ ఉన్నది, బ్యాక్టీరియా తగ్గిపోతుంది కాబట్టి అది కూడా తగ్గటం మొదలవుతూ ఉంటుంది. మూడోది ఏంటంటే అక్కడ నలుపు రాకుండా అక్కడ మంచిగా ఎఫెక్ట్ అనేది తీసుకొస్తూ ఉంటుంది. నాలుగోది ఏంటంటే మనకు అక్కడ టెక్స్చర్ అనేది స్మూత్ అవుతూ ఉంటుంది. ఇలా క్షణంలో చాలా తక్కువ మోతాదులో క్యూసిచ్ లేజర్స్ అని అంటారనమాట. ఇవి ఎన్నో నానో సెకండ్స్ అంటే క్షణంలో ఎంతో చాలా తక్కువ సమయంలో అక్కడ మనకి ఆ విధంగా మార్పులు వచ్చేస్తాయి. ఇలా మార్పులు వచ్చేసింది మనకి సేఫ్గా ఉంటుంది. మనం నెక్స్ట్ డే ఎండకి వెళ్ళినా కానీ సాయంత్రం ఎండకి ఎక్స్పోజ్ అయినా కానీ చెడు సైడ్ ఎఫెక్ట్స్ అనేవి జరగకుండా ఉంటాయన్నమాట. లేజర్ ఎందుకు అట్లా సేఫ్గా అవుతుంది అని అంటే చర్మ కణాల్లో పైన భాగం వరకే అక్కడ మాత్రమే మొత్తం అంతా ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తుంది. పీల్స్ పెడితే ఏమవుతుంది? పీల్స్ అనేటివి చాలా బాగా పనిచేస్తాయండి. మన దగ్గర జాస్మోనిక్ యాసిడ్ పీల్స్ ఉన్నాయి, ఆక్సాలాసిటిక్ యాసిడ్ పీల్స్ ఉన్నాయి, అలానే మనకి గ్లైకాలిక్ పీల్స్ ఉన్నాయి, మ్యాండలిక్ పీల్స్ ఉన్నాయి, అనేక రకమైన లాక్టిక్ పీల్స్ ఉన్నాయి, అనేక రకమైన పీల్స్ ఉన్నాయి. ఇలాంటి పీల్స్ అన్నీ మనం పెడుతూ ఉంటే చర్మం పైన మనకి మంచి బెటర్ రిజల్ట్స్ అనేటివి వస్తూ ఉంటాయి. కానీ పీల్స్ ఏంటంటే చర్మ కణాల మధ్యలోంచి కూడా భాగంలోకి కూడా వెళ్తూ ఉంటుంది. అలా వెళ్ళినప్పుడు మనకి చర్మ కణాలని కొద్దిగా డిస్టర్బ్ అవుతూ ఉంటుందన్నమాట. కార్బన్ లేజర్ పీల్ ఏంటంటే చర్మ కణాల పైన వరకే భాగం వరకే లిమిటెడ్ అయిపోతుంది అనమాట. సో లోపల దాకా మనకి మీడియేషన్ అక్కడ ఏమి ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని అక్కడ ఆ విధంగా డిస్టర్బ్ చేయదు డైరెక్ట్గా. సో ఆ విధంగా ప్రాబ్లమ్స్ని లేజర్స్ అనేటివి చాలా బాగా రెక్టిఫై చేస్తుంది. పీల్స్ అనేటివి కొమిడోన్స్ దగ్గర ఉన్న డెడ్ సెల్స్ని బాగా లైస్ చేస్తుంది, దాన్ని కరగదీస్తూ ఉంటుంది. పస్చులర్ యాక్నేలో పస్ ఎక్కువ రాకుండా మొటిమల త్రూ ఆ పోర్స్ త్రూ అటు వెళ్ళిపోయి ఆ మ్యాండలిక్ పీల్స్ కానీ గ్లైకాలిక్ పీల్స్ కానీ లోపలికి వెళ్ళిపోయి చిన్నగా ఉన్న బ్యాక్టీరియాని అక్కడ తినేస్తూ ఉంటుంది. అలానే అక్కడ మంచిగా రీజువినేషన్ కూడా చేయగలుగుతూ ఉంటుందన్నమాట. సో ఈ లేజర్స్ పీల్స్ అనేటివి చాలా చక్కగా చేసుకుంటూ ఉండవచ్చు. పీల్స్ చేసుకున్నాక ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? పీల్స్ చేసుకున్నాక మనకి చర్మం పైన సన్ స్క్రీన్ అనేది పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందన్నమాట. చర్మం పైన మనం సన్ స్క్రీన్ పెట్టుకొని నైట్ టైం మాయిశ్చరైజర్ పెట్టుకోవటం అనేది ముఖ్యం. ఇవాళ ఉదయం గనక పీల్ అవుతే గనక రాత్రిపూట కేవలం మాయిశ్చరైజర్ పెట్టాలండి. నెక్స్ట్ డే మళ్ళీ సన్ స్క్రీన్ పెట్టుకొని మళ్ళీ రాత్రిపూట మాయిశ్చరైజర్ పెట్టి సీరం పెట్టవచ్చు అనమాట. ఒకవేళ మీకు ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ చేస్తే కనుక మొటిమల దాంట్లో అసలుకి ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ అనేటివి చేయరండి. కానీ ఎక్స్ఫోలియేటివ్ పీల్స్ చేస్తే కనుక ఎక్స్ఫోలియేషన్ అయ్యేదాకా వెయిట్ చేసి ఆ తర్వాత మనం సీరమ్స్ అనేటివి మొదలెట్టవచ్చండి. సో ఇదండి విషయం. లేజర్స్ పీల్స్ అనేటివి చాలా మంచిగా ఆప్షన్స్ ఉంటాయి. ఏ విధంగా పనిచేస్తాయి అనే దాని గురించి అని నేను మీకు ఇవాళ వివరించాను. నెక్స్ట్ వీడియోలో మీకు ఏ విధమైన డైట్స్ తోటి మొటిమలు అనేటివి హానికరంగా మారుతాయి, ఎప్పుడు ఎక్కువగా మారుతుంది అనే దాని గురించి అని నేను మీకు వివరిస్తాను. మీకు ఇంకేమైనా సందేహాలు కానీ అపోహలు కానీ ప్రశ్నలు కనుక ఉంటే కనుక తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెడితే సమయం దొరికినప్పుడు నేను మీకు వీడియో రిప్లై కానీ టెక్స్ట్ రిప్లై కానీ చేస్తాను. డీటెయిల్గా పెట్టండి కామెంట్స్లో. మీకు ఎటువంటి ప్రాబ్లం ఎప్పటి నుంచి ఉంది, ఏ భాగంలో ఉంది, ఎలా మారిపోతుంది, ఏ విధంగా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారని దానికి తగ్గట్టుగా నేను సమాధానం చెప్పగలను. అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ బటన్ నొక్కండి. దయచేసి నా వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కానీ శ్రేయభిలాషులకు కానీ చుట్టాలకి కానీ ఎవరికైనా సరే మొటిమలతో బాధపడుతున్నారు, వాళ్ళ పిల్లలు బాధపడుతున్నారని అంటే వాళ్ళకి వీడియోని షేర్ చేసి ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడమని చెప్పండి. మంచి ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటున్నాయి, అనవసరంగా దానికి అంత ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అనే దాని గురించి వివరిస్తున్నాను కాబట్టి మొత్తం చూసి తెలుసుకోమనండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తానండి. నేను మీ డాక్టర్ రాజ్ కిరీట్, సెలెస్టీ స్కిన్ లేజర్ అండ్ హెయిర్ క్లినిక్, జూబ్లీ హిల్స్, ఎల్బీ నగర్, కోకాపేట్ మరియు సన్ సిటీలో చీఫ్ అండ్ ఫౌండర్, సీనియర్ డర్మటాలజిస్ట్ అండ్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ సర్జన్గా ప్రాక్టీస్ చేస్తున్నానండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.